హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జయలక్ష్మిని. నిన్న అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీ గురించి శ్వేతపత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళ యొక్క ప్రతిస్పందన బాగుంది. వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం రీహాబిటేషన్ సెంటర్స్ చేయాలి. అలానే అనిత గారు అన్నట్లు గంజాయికి మద్యానికి బానిసయ్యి, చీప్ లిక్కర్కి బానిసయ్యి, ఎక్కువగా గొడవలకి మనసులో ఏది లేకున్నా కానీ ఎప్పటికో గుర్తు తెచ్చుకుని ఒక మనిషి ఎదురురాగా ఆ మనిషితో గొడవ పెట్టుకోవాలని, ఎవరో తాగడానికి డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బు వాటితో తాగి ఎవరైతే ఏం చెప్పారో ఆ వ్యక్తి మీద దాడులకు దిగడం అనేది జరుగుతుంది, వారికి గాయపరచడం జరుగుతుంది. అలాంటిదే నేను ఈ మధ్య కూడా ఏపీలో కొన్ని పరిస్థితులను పరిశీలించినప్పుడు మేడం గారు చెప్పింది కరెక్ట్గా నిజమవుతుంది. అందుకే ఫస్ట్ ఎవరైతే గంజాయి మద్యానికి బానిసలై ఆడవాళ్ళ మీదకి దాడులకు దిగుతున్నారో వాళ్ళని తప్పక పనిష్ చేసేలాగా ఇమీడియట్గా వారిని పిలిచి కౌన్సిలింగ్